ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీలో నిధులు గోల్మాలయ్యాయి. నిధుల దుర్వినియోగంపై ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే విచారణ జరిపారు. పంచాయతీలో 2.25 కోట్ల రూపాయల మాయం వెనుక ముగ్గురు కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు సమాచారం. ద్వారకా తిరుమల పంచాయతీలో జరిగిన అవినీతిపై డిపిఎల్ఓ విచారణ జరిపి కలెక్టర్కు నివేదించారు. 2.25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిర్ధారించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, సర్పంచ్ స్వర్ణలత ద్వారకా తిరుమల ఎంపీడీఓగా పనిచేసిన ఆశీర్వాదాన్ని అందుకు బాధ్యులు చేసినట్లు సమాచారం.